హాయ్ అండి. మనము శారీ తోటి లంగా అయినా ఫ్రాక్ అయినా ఫ్రిల్స్ పెట్టి మోడల్ కుడతాం కదా, అది లంగా అయినా ఫ్రాక్ అయినా కట్టింగ్ సేమ్ ఉంటుంది. శారీ తోటి చూపిమ్మని కామెంట్ చేసింది తను. నేను దానికోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నా. ఆమె కోసము ప్లీజ్ అని కూడా అడిగింది. ఇది పళ్ళు శారీకి. ఇగో నెక్స్ట్ ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారండి. చూడండి ఇగో ఇది మొత్తము. అయితే బూటాస్ వచ్చినాయి కదా మొత్తము. ఇక్కడ ప్లేన్ ఉంది కదా, ప్లేన్ తీసేద్దామా మొత్తం? ఈ ప్లేన్ వరకు మొత్తం తీసేస్తున్నా. ఈ బార్డర్ మట్టుకే మనము లంగా కుట్టేసుకుందాము. మరి ఎన్ని మీటర్లు ఉంటుంది ఏంది, మనకు సరిపోతుందా గేరా అంటే సరిపోతుంది, చాలా ఏం కాదు. ఇది బార్డర్ పైన వైపు కింద వైపు రెండు వస్తుంది. ఏం చేయాలంటే ఈ బార్డర్ తీసి అక్కడ కింద అతికియాలి, పైన వైపు ఉంచొద్దు. ఇది ఉందా, కొంచెం కుట్టుకు వదులు, కొంచెం కుట్టుకు వదులు. గింత కుట్లు ఎడ్జ్కెళ్ళేసుకరా. ఇక రెడీ అయిన తర్వాత చూపిస్తా. స్టిచ్చింగ్ మాత్రం నేను చెయ్యను, ఏమనుకోకండి. అంటే నాకు కూడా కొంచెం వీలు అయితలేదు. ఇందులో చిన్న పాపకి లంగా కుట్టాలి. చిన్న పాపకి మదర్ అండ్ డాటర్ ఫ్రాక్ అన్నట్టు లంగా, అది కూడా కట్టింగ్ చూపిస్తా చిన్న పాపకి. ఇగో నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా, ఈ బార్డర్ మొత్తం ఇక్కడ ఇది మొత్తం తీసుకొని ఓన్లీ పళ్ళు కట్ చేయాలి. పైతాని బార్డర్, శ్రీముద్ర డిజైనర్స్ అందులోనే ఇన్స్టాగ్రామ్లోనా దేంట్లోనూ డిజైన్ అది ఉంటుంది అన్నట్టు. మన ఛానల్లో కూడా నేను లింక్ పెడుతున్నా, దాంట్లో కూడా ఉన్నాయి, మీరు వెతుక్కుంటే. ఇన్స్టాగ్రామ్ కాదు, నా దాంట్లో ఫ్లిప్కార్ట్లా దాంట్లో దీంట్లో చాలా వాటిలు ఉన్నాయి. నేను ఆల్రెడీ శారీస్ లింక్ పెడుతున్నా, చాలామంది తీసుకుంటున్నారు కూడా. చాలా సపోర్టింగ్ ఉంది, నాకు చాలా బాగా అనిపించింది. ముందు వీడియోలు చాలా బాగా వెళ్ళినాయి. మళ్ళీ వాళ్ళే మెసేజ్ చేసి హైప్ చేసినాం అక్క అన్నారు. చాలామందికి తెలియదు. మనం లైక్ చేయంగానే హైప్ బటన్ వస్తుంది, హైప్ నొక్కండి. హైప్ నొక్కడం వల్ల మన వీడియో ముందుకు వెళ్తుంది అన్నట్టు. చాలా బాగా వెళ్తున్నాయి వీడియోలు. మీరు అందరు కట్టింగ్ మెన్షన్ చేసి, సైజు మెన్షన్ చేసి కట్టింగ్ నాకు చేసి చూపించండి అన్నారు చాలామంది. నేను ఆల్రెడీ అన్ని వీడియోలు పెట్టినా కానీ టైం ఉంటే చేస్తా, ఏమనుకోకండి. ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు ఉందో చూద్దాం. టేప్ ఎక్కడుంది? టేప్ మీటర్న్నర ఉంటుంది. దీనంత ఉంటే 3 మీటర్లు ఉంది అన్నట్టు. ఇట్లా పట్టు, 3 మీటర్లు ఉంటుంది. లేదు, 3 మీటర్ల మీద 6 అంటది. మీటర్న్నర డబుల్ 3. నువ్వు 6 మీటర్లు అంటివి. ఇక 3 మీటర్ల మీద కరెక్ట్ నర ఉంది. ఇగో 25 అంటే 50, 3.5 ఎగ్జాక్ట్గా 3.5 వచ్చి 3.5 మీటర్లు ఫుల్ సైజుకి ఫ్రీ లంగా వచ్చేస్తుంది. మంచిగా వస్తాయి కుచ్చులు కూడా. ఇదన్నీ ఒకసారి ప్లాన్ చేద్దాము. మరి బార్డర్ కిందికి వేస్తారు, ఎక్కువ మట్టుకైతే కిందికేసి కుడితేనే బాగుంటుంది. మన పికాక్స్ కూడా అక్కడ కిందికి ఉన్నాయి, అది రావద్దు. ఇక్కడ కిందికి ఉంది కాబట్టి ఇది రావాలి కిందికి, ఇది కిందికి రావాలి. ఈ కిందికి వచ్చిన తర్వాత ఈ బార్డర్ మళ్ళీ ఇక్కడ వరకు కట్ చేసి ఇలా ఈ బార్డర్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ అతికించాలి పికాక్స్ని. అట్లయితేనే లుక్ వస్తుంది. పైన బార్డర్ ఉంచుకుంటే లుక్ ఉండదు. పెద్ద బార్డర్ బిగ్ బార్డర్ లాగా మంచిగా అనిపిస్తుంది. నేను వేసినాక చూపిస్తా. ఫస్ట్ ఇది లంగా కట్టింగ్ అయిపోయింది. మన నడుం సైజ్ చూసుకొని మిడిల్లో పాయింట్ పెట్టుకొని బార్డర్ కట్ చేసి దానికి అతికిచ్చిన తర్వాత నడుం పెట్టుకొని కుచ్చులు సెట్ చేయాలి. నేను చూపిస్తా చిన్నగా. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు లంగా కట్టింగ్ అయింది కదా, దానికి లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ అంటే అది కూడా 3.5 మీటర్లు వచ్చింది. ఇది 3 మీటర్లు మాత్రం పెట్టుకుంటున్నా. చూడండి టేప్ ఎంత ఉందో అంత ఉంది. ఈ 3 మీటర్లను మనము ఇది ఇక్కడ ఓపెన్ చేయలేము, దానికి లంగాకు కూడా ఓపెన్ లేదు, వన్ సైడే ఓపెన్ ఉంటుంది. మొత్తం రౌండ్గా మిడిల్ కచ్చక పెట్టుకొని కుట్టుకున్న తర్వాత 2 నడుములు జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ మనము లంగా హాఫ్ శారీ లాగా వేసుకునే లంగా కాబట్టి పట్టి కాజపట్టి వేసుకోవాలి. సేమ్ ఇంతే. మనకి ఇక్కడ నువ్వు దానికి ఎట్లన్నా కుచ్చులు పెట్టుకో జ్యోతి, ఇట్లా పెట్టుకున్నా సరే, లేకపోతే ఇంకా నడుము ఎక్కువైతుందంటే 6 పీసెస్ లాగా కట్ చేసుకున్నా సరే. కుచ్చులు పెడితేనే బాగుంటుంది. అంటే కుచ్చులే పెట్టే, ఇది అతుక్కుంటుంది క్లాత్ ఎట్లాగో లేచినట్టు ఉండదు. ఇది క్రేప్ లాగా ఉంది.
ఇదేం కాదు ఇంకా అది అంతే. దాన్ని మధ్యలో కచ్చకబెట్టి నడుము ఎంత ఉందో అంత ఉన్నది. ఏం అవసరం లేదు, ఇవే లేస్తాయి. దీనికి బార్డర్ కట్ చేసి కిందికి వేయాలి కదా, చాలా మందికి తెలియదు, నేను అది చెప్తాను. బాగుంటుంది. లైనింగ్ తీసుకొని, కాటన్ లైనింగ్ తీసుకొని ఎన్ని మీటర్లు ఉందో అంత కట్ చేసుకోవాలి, ఫాల్ కొనొద్దు. ఇదే ఇప్పుడు ఇట్లాంటి క్లాత్ తీసుకొని ఈ బార్డర్ అంత సైజ్ కట్ చేసుకొని కింద మిషన్ మీద మిషన్ మీద వేస్తే నువ్వు క్యాన్ వేసినంత పైనకి ఏమింగ్ చేసుకున్నా సరే, కిందికి మిషన్ మీద వేయాలి. అతికిచ్చినాక ఈ నుంచి ఇందాక వేయాలనా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేయాలా? ఈ అతుకు లోపలికి పోయేదాకా వేసుకోవాలి. ఈ అతుకు లోపలికి పోయేదాకా మనకు లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఫాల్ లోపలికి కనబడదు. ఇక ఇక్కడ వరకు వేసుకోవాలి. మిషన్ మీద అయినా బాగానే ఉంటుంది, కానీ ఒకవేళ మిషన్ మీద అనిపించకపోతే చేతి మీద కుట్టుకోవచ్చు. సరే, ఇది మొత్తం కట్టింగు, లైనింగ్, దీనికి బాడీ ఏముండదు. మళ్ళీ దీనికి నేను చెప్పాను చూడండి, ఇంకొకటి మర్చిపోయినా. ఇప్పుడు ఇది తీసి దానికి అతక పెడతావు, ఇది మిగిలింది క్లాత్ అని చెప్పినావు. దీనికి బెల్ట్ కావాలి కదా పైన లంగాకి, నాడ కట్ చేయడానికి. లంగా కట్టుకుంటాం ఇప్పుడు, ఇది నాడ కట్ చేయాలి కదా, ఈ నాడకి క్లాత్ కట్ చేసుకోవాలి. అట్లయినా సరే ఇట్లయినా సరే, అప్పటి వెనక సిస్టమ్ లెక్క లంగాలాగా కుట్టుకున్నా సరే ఏముంది పోని. అదే నయ్యం జ్యోతి, వెనకటి సిస్టమ్ లాగా లంగా కుట్టేసి ఓన్ వేసుకుంటుంది. చిన్నపిల్లలు క్రాప్ టాప్ లాగా వేసుకున్నాడు కాదు కదా ఎప్పటికీ, మరి లంగా ఓనప్పుడు అదే నయ్యము. అందుకే నాడా అంటున్నా, మీద బెల్ట్ వేసే ఇట్లా కుట్టు. మనం వెనక సిస్టమ్ లంగా కుట్టుకోలేమా, అట్లా కుట్టేసేయాలి. పెద్దవాళ్ళకి క్రాప్ టాప్ లాగా వేసుకో లంగా ఓని కాబట్టి లంగా బ్లౌజ్ ఇక ఇదే నయ్యము. ఆ బ్లౌజ్ వేసుకొని ఓపెన్ ఉంచుకొని సైడ్కి ఉంచుకుంటున్నారంటే అక్కడ జిప్పు పెట్టుడా, ఉక్స్ పట్టేసుడా అది ఆలోచిస్తాం. అదేం అవసరం లేదు, ఇంకా పని ఉంటుంది. ఇక ఏముండదు, నాడబెట్టేసే అంతే. కట్టుకుంటుంది, ఓపెన్ క్లోజ్ అయిపోతుంది. మంచిగా ఓని కట్టుకున్నా ఏది చున్నీ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇది 2 ఇంచులు 3 ఇంచులు డబుల్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇదిగో ఇట్లా డబుల్ ఫోల్డింగ్ కుట్లకు కలిసి మొత్తం 4 ఇంచులు తీసుకో. అటు ఇటు ఫోల్డింగ్ కొత్తది లోపలికి 4 ఇంచులు. ఈ పొడవు తీసుకున్నాం అనుకో, నడుముకు కాగా నీకు నాడకు కొంచెం తక్కువ పడితే వేసుకోవచ్చు, నడుముకు సరిపోతే సరిపోతుంది. నేను అందుకే ముందే ఆలోచనతో అన్నీ తీసుకోవాలి. తీసేనా 4 ఇంచులు. ఇది నాడ కట్ చేసినాం కదా, ఈ లైనింగు ఇవి అతకబెట్టుకోవడము. దీనికి కావాలంటే ఇది కూడా నాడ లైనింగ్ వేసుకోవాలి కంపల్సరీ, బాగుంటుంది. దీంట్లో ఇది ఉంది కదా, ఇట్లా తీసుకుంటప్పుడు నీకు ఎత్తు ఎక్కువ అనిపిస్తే ఈ పైన భాగం అన్న తీసుకో, లేదు అంటే నీకు ఇక్కడ సైడ్గా ఇట్లా కొంచెం అన్న తీసేసుకో. కంపల్సరీ లైనింగ్ ఉండాలి, లైనింగ్ లేకపోతే బాగుండదు. ఈ క్లాత్ వేరే క్లాత్ వేసుకో. ఆ చిన్న పాప దాంట్లో ఎత్తు తీసేసేసుకో, వేసుకో. ఇట్లా ఇది ఇప్పుడు లంగా అయిపోయింది. ఓకే, మరి మొత్తం వీడియో చూసేయండి. ఓన్లీ లంగాలే, చిన్న పాపది పెద్ద పాపది మళ్ళీ ప్లస్ వాళ్ళ మమ్మీది 3 లంగాల వీడియోలు అయితే పెట్టేస్తున్నా. అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అందరు హైప్ నొక్కండి. ఓకే, బాయ్ మరి.